ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకల అర్థ సాక్షియగునై యకలంకొని ఆత్మమయుని అర్థింతుమదిన్ గజేంద్రుడు జ్ఞానసాగరంలో మునిగినాడిప్పుడు. ఎందుకంటే దెబ్బలు తిన్నంత వరకు ప్రకృతి. భగవంతుడు ఎందుకంటే కష్టాలు ఎందుకు పెట్టకపోతే నరుడు ముక్తి పొందలేడు అని. దేవతలకు మొత్తం సుఖముంది, దుఃఖము వాళ్ళకు తెలియదు. ఎన్నో కార్యక్రమాలు, పుణ్య విశేషమైన కార్యక్రమాలు ఎన్నో చేసుకొని ఫలితాన్ని ఆశించి ఆ ఇంద్రాది పదవులు పుణ్యలోకాలు పొందినారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ మర్త్యలోకంలో జన్మిస్తుంటారు. అందుకోసమే పాతాళ వాసుల గూఢంగా, క్రిమికీటకాదుల గూఢంగా ఒక్క చిన్న పక్షి పెద్ద పక్షిని రక్షించుకోవాలి, చిన్న జంతు పెద్ద జంతువును రక్షించుకోవాలి. ఆహారం ఆ పెద్ద జంతువు నుంచి ప్రాణాన్ని కాపాడుకుంటూ